హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా బ్రాసో ఐరన్ బాక్స్. ఇది వచ్చేసి మనకు 18వ నెంబర్ అండి, బ్రాసో ఐరన్ బాక్స్. నేనైతే ఎమ్మిగనూరుకి అయితే నేను పంపిస్తున్నానండి. మొత్తం టోటల్ సెట్ అడిగారు. ఐరన్ బాక్స్, కంట్రోల్ బోర్డు, వైరు, ప్లగ్, మొత్తం ఎగస్ట్రా ఫిల్మెంటు అన్నీ అడిగారు. నేనైతే ఈరోజు పంపిస్తున్నాను. ఎమ్మిగనూరుకి నేను ఏమేమి పంపిస్తున్నాను అనేది నేను మీకు ఒకసారి వీడియో తీయడం కోసం, ఒకసారి చూపించి వీడియో తీయడం కోసం అయితే వీడియో తీస్తున్నాను అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి 18 పౌండ్ అండి. వాట్స్ వచ్చేసి 1250 వాట్స్ తీసుకుంటుంది. 18వ నెంబరు, మనకి 100% బ్రాస్ ఉంటుంది. ఇది మనకి బరువు వచ్చేసి 8 కేజీలు బరువు వస్తుందండి. ఈ 18వ నెంబర్ వచ్చేసి 8 కేజీలు బరువు, 1250 వాట్స్ పవర్ అయితే తీసుకుంటుంది. 100% బ్రాస్ ఉంటుంది. కింద ఇత్తడి పాదము నేను ఒకసారి చూపిస్తాను. బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఆ లేబుల్ పైన ఐరన్ బాక్స్కి లేబుల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. బ్రాసో కంపెనీ ఈ విధంగా అయితే పైన లేబుల్ ఉంటుంది. బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. మనకు కింద బాటం అయితే మొత్తం ప్యూర్ బ్రాస్ అండి. ఆ ప్యూర్ బ్రాస్ కూడా ప్లేట్ ఎంత మందం ఉంటుందని నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఫుల్ హెవీ గేజ్ వస్తుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే నేను ఇంటికే హోమ్ డెలివరీ చేస్తానండి. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. ముందే నాకు ఎవరు 1 రూపీ కూడా అమౌంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. పైన ఇదైతే పీస్ పేపర్ అండి. ఇది రిమూవ్ చేసుకొని మనం ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బాక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 7.5 ఇంచ్ ఉంది. ఇక్కడ వచ్చేసి 7, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు. 7.5 ఇంచ్ అయితే మనకి ఇది వెడల్పు ఉందండి. లాస్ట్కి వచ్చేసరికి మనకి మధ్యలోకి వచ్చేసరికి కూడా 7.5. మనకి కొంచెం ఫ్రంట్కి వచ్చేసరికి 4.5 ఇంచు వెడల్పు ఉంది. తర్వాత పూర్తి లెంత్ వచ్చేసి మనకి 11 ఇంచులు వస్తుందండి. పూర్తి లెంత్ ఇది 11 ఇంచులు అయితే ఉంటుంది. మెజర్మెంట్ అయితే ఇదండి. ఈ బాక్స్ అయితే 18వ నెంబరు, 8 కేజీలు బరువు ఉండే బాక్స్, బ్రాసో కంపెనీ ఇత్తడి బాక్స్. ఈ మెజర్మెంట్లు అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది వచ్చేసి బ్రాసో కంపెనీ హ్యాండిల్ అండి. హ్యాండిల్ కూడా ఈ బ్రాసో కంపెనీ హ్యాండిల్ డిఫరెంట్ కలర్ వస్తుంది. బ్లాక్ రాదు, కొంచెం మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది. హ్యాండిల్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది. బ్లాక్ రాదు, ప్యూర్ బ్లాక్ రాదు. హ్యాండిల్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. హ్యాండిల్ చేతిలో పట్టుకోవడానికి కూడా మనకి కంఫర్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఐరన్ ప్లేట్ కూడా చూడండి, ఫుల్ హెవీ క్వాలిటీ ఇచ్చారు. బ్రాసో కంపెనీ అని వాళ్ళ బ్రాండ్ నేమ్ కూడా హ్యాండిల్ పైన ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనం చూస్తున్నాం కదా కంట్రోల్ బోర్డు అండి. ఇది ఈ కంట్రోల్ బోర్డు వచ్చేసి మనము టేక్ బోర్డులో ఇస్తాము. ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది. స్విచ్ కానీ సాకెట్ కానీ ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనపడుతుంది కదా, PM కోణాలు ఇస్తామండి. మొత్తము స్విచ్ కానీ సాకెట్ కానీ ఫుల్ హెవీ క్వాలిటీలో ఉంటుంది. ఇండికేషన్ కానీ తర్వాత ఇచ్చే వైర్ కూడా 2.5 స్క్వేర్ mm అండి. ఫుల్ హెవీ గేజ్ అయితే ఇస్తాము మనం. 2.5 స్క్వేర్ mm ఫినోలెక్స్ అట్లా వైర్ ఇస్తాము. ఇక్కడ మనం వైర్ మీద కూడా చూసుకోవచ్చు, ఫినోలెక్స్ ఉంది. ఈ విధంగా అయితే మనము అన్ని ప్రతిదీ వైర్ అయితే మనం ఫిట్ చేసి ఇస్తాము. ఇది కంట్రోల్ బోర్డ్ అండి. ఇది కంట్రోల్ ఏంటంటే మనకి 10 నుంచి 100 వరకు నెంబర్లు ఉంటాయి. 30లో పెట్టుకుంటే సిల్క్ శారీ, 50లో పెట్టుకుంటే షర్ట్ పాయింట్, 70లో పెట్టుకుంటే కాటను, లెలిను ఇలాంటి షర్ట్లు అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది బోర్డు. ఈ కంట్రోల్ బోర్డు కూడా మనం పంపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఈ వైరు, ప్లగ్, కనెక్టర్ అన్నీ మొత్తం నేను ఫిట్టింగ్ చేసి పంపిస్తాను. ఇది కూడా చూడండి కోనా కంపెనీ. ఈ కోనా కంపెనీలో 16 amps ఉంటుంది. ఇక్కడ మనకు కనపడుతుందా 16 amps. ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుందండి. ఇండికేటర్ కూడా వెలుగుతూ ఉంటుంది. లైట్ వెలిగితే మనకి ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి 3-pin టాప్. ఇది కూడా మనకి కోనా డీలక్స్లో వస్తుంది. ఇది కూడా మనకి 16 amps వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా క్లియర్గా 16 amps వస్తుంది. ఇది ఇక్కడ 16 amps అని ఉంటుంది. ఫుల్ హెవీ క్వాలిటీలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి యూరియా మోడల్ అంటారు. మనకి ఇట్లా కింద పడితే ప్లగ్ పగులుతుంది, అంటే పడతానే స్మూత్గా అయితే పగలదండి. హెవీగా ఎక్కువ హైట్ నుంచి పడితే పగులుతుంది. కానీ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంతన్నా హీట్ కానీ ఈ ప్లగ్ అయితే మెల్ట్ అయ్యేది, కాలిపోయేది అయితే ఉండదండి.
ఫుల్ హీట్ అయినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కాలిపోదు. సామాన్యంగా ఎక్కువ కాలం మన్నికి వస్తుంది. క్వాలిటీ మటుకు నెంబర్ 1గా ఉంటుందండి. మనకి ఇది కానీ ఇది కూడా మనకి సేమ్ అంతే. ఇది కూడా వచ్చేసి మనకు పీవీసీ కాదు, పింగాణి మోడల్, మొత్తం పింగాణి మోడల్. తర్వాత మనకు వైర్కి వచ్చేసి ఈ కాటన్ స్లీవ్ ఎక్కిస్తానండి నేను. ఎందుకంటే ఐరన్ బాక్స్ మనం చేసేటప్పుడు ఐరన్ బాక్స్ మీద పడి వైర్ కాలిపోయి చాలా సందర్భాల్లో వైర్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ వైర్ కట్ చేసుకొని జాయింట్ వేసుకోవాలి, అంటే టేప్ వేసుకోవాలి, ఇవన్నీ రిస్కులు ఉంటాయి. ఇది కాకుండా మనకి కాటన్ స్లీవ్ ఉందనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఐరన్ చేసేటప్పుడు బాక్స్ మీద ఈ వైర్ పడినా, బాక్స్ కింద వైర్ పడినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కాలిపోయే అవకాశం అస్సలు ఉండదండి. ఇట్లాంటి వైర్ నేను టోటల్ ఫిట్టింగ్ చేసి పంపిస్తాను. ఇక్కడ చూసినా కదా, ఇది ఐరన్ బాక్స్. ఇక మనకి ఐరన్ బాక్స్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ నేను ఇస్తున్నాను కదా, ఈ స్విచ్ బోర్డులో అయితే ఇది పెట్టుకోవచ్చు ఈ విధంగా. తర్వాత వచ్చేసి ఈ స్విచ్ బోర్డు కూడా నేను 2 మీటర్ వైర్ ఇస్తానండి, 2 మీటర్ వైరు. తర్వాత ఇది కూడా కోనా కంపెనీనే, ప్రతిదీ హెవీ క్వాలిటీలో ఉంటుంది. ఇక్కడ మీ ఇంట్లో ఉన్న బోర్డుకి ఇది పెట్టుకోవచ్చండి. మీ ఇంట్లో ఉండే సాకెట్లో ఈ 3 పిన్ టాప్ పెట్టేస్తే పవర్ అనేది ఈ బోర్డుకి వస్తుంది. ఈ బోర్డు నుంచి మనం ఈ కంట్రోల్లో నుంచి ఆపరేట్ అవుతూ ఈ ఐరన్ బాక్స్కి అయితే పవర్ వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మన దగ్గర సిస్టమ్ ఉంటుంది. ప్రతిదీ సిస్టమ్ అయితే ఈ విధంగానే ఉంటుంది. మనకి 10వ నెంబర్ నుంచి 18వ నెంబర్ వరకు ఐరన్ బాక్స్ అయితే నేను ఈ విధంగానే పంపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఎమ్మిగనూరు అండి పంపించేది. చాలా ఊర్లకైతే మనం పంపిస్తున్నాము. ఎమ్మిగనూరు నుంచి మనకి మీద నమ్మకం పెట్టి అన్నగారు అయితే నాకు ఆర్డర్ ఇచ్చారు. చాలా సంతోషం అన్నగారికి అయితే నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వీడియోలో చూసి నాకు కాల్ చేసి నా మాట నమ్మి నేనేం పంపిస్తున్నానేమో తెలియదు, కరెక్ట్గా పంపిండి ఇబ్బంది లేకుండా ఒక మాట చెప్పారు అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వాటితో పాటు ఒక ఫిల్మెంట్ అన్న, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఫిల్మెంట్ వచ్చేసి మనకు 1500 వాట్స్, ఫుల్ హెవీ హీట్ వస్తుంది. ఎవరైనా లాండ్రీ షాప్లో కద్దరు బట్టలు చేస్తూ హీట్ రావడం లేదు, నా బాక్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే వాళ్ళు ఎవరైనా కానీ నా దగ్గర ఒక ఫిల్మెంట్ ఒకసారి వాడి చూడండి, హీట్ ఎట్లా వస్తుందేమో అనేది ఒకసారి వాడి చూడండి. ఫుల్ హీట్ వస్తుంది. తర్వాత బాగుంది అనిపిస్తేనే తీసుకోండి. ఈ విధంగా అయితే మనం ఫిల్మెంట్ కూడా పంపిస్తున్నాము. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మిల్కీ ప్యాడ్ ఉంది. ఈ మిల్కీ ప్యాడ్లోనే మనకి ఎక్కువ శాతము వేడి అనేది మనకు పైకి రాకుండా, అంటే మనము ఇప్పుడు ఐరన్ బాక్స్ ఉంది కదా, చాలామంది ఫిల్మెంట్కు ఈ మిల్కీ ప్యాడ్ ఏదో వేయాలనుకున్నట్లుగా వేస్తారు. కానీ మిల్కీ ప్యాడ్ వేయడం వల్లనే మనకు హీట్ అనేది ఇట్లా పైకి రాదు. మనం ఇట్లా హ్యాండిల్ పట్టుకుంటాం కదా, ఈ హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఈ మిల్కీ ప్యాడ్ ఏదైతే ఉందో ఇలాంటి మందం లేని మిల్కీ ప్యాడ్ నార్మల్వి తెచ్చేసుకున్నారంటే ఆ హీట్ అనేది పైకి వస్తుంది. ఆ హీట్ పైకి వచ్చి మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. హెల్త్ ఇష్యూస్ కూడా అవుతాయి. ఒక్కోసారి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మందం చూడండి ఒకసారి, మీకు ఇక్కడ కనపడుతుంది మందము. ఇలాంటి మందం ఫుల్ హెవీ గేజ్ ఉన్న మిల్కీ ప్యాడ్ మాత్రమే వాడండి. తక్కువ క్వాలిటీలో తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పేసి అట్ట ఫిల్మెంట్ 2 కలిపి వస్తుంటాయి. అవి అసలు సూట్ కూడా కావు, ఐరన్ బాక్స్కి ఫుల్ సూట్ అయితే కావు. అలాంటివి తెచ్చుకొని హీట్ పైకి వచ్చి చేతికి అంతా మనకి చాలా వరకు వేడి వస్తుంది. అలాంటివి అసలు వాడకండి. మనకి ఇలాంటివి అయితే వాడండి. మిల్కీ ప్యాడ్ చాలా బాగుంటాయి. నా దగ్గర తీసుకోమని అయితే నేను ఎవరికైతే నేను కరెక్ట్గా చెప్పను, కానీ కాకపోతే మీకు అక్కడ దొరికితే తీసుకోండి. దొరకని పక్షంలో నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో నాకు పలాని వస్తువులు కావాలని చెప్పేసి లిస్ట్ పెట్టండి, అడ్రస్ పెట్టండి. నాకు డబ్బులు కూడా ముందు ఇవ్వాల్సిన పని లేదు. ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు మనీ ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఏమంటే వస్తువు మీరు ఏది కొన్నా ఎక్కడ కొన్నా కూడా నేను ప్రతిదీ కంపెనీతో సహా చూపిస్తున్నాను కదా. మీరు ఎక్కడ కొన్నా కూడా బాక్స్, ఐరన్ బాక్స్ కానీ, తేజ్కో కంపెనీ కానీ, బ్రాసో కానీ, ఎనీ బాక్స్ ఏదైనా కానీ బాక్సులలో తేడా అయితే పెద్దగా ఉండదండి. ఈ బ్రాసో కంపెనీలో అయితే కొన్ని తేడా ఉన్నాయి, అది చూసుకొని తీసుకోండి. తేజ్కో కంపెనీలో అయితే ఏముండదు. తర్వాత వచ్చేసి మనకి నేను ఈ ప్లగ్గులు, వైరు, తర్వాత ఈ కంట్రోల్ బోర్డుకి ఏ స్విచ్ వాడుతున్నాను, ఏ సాకెట్ వాడుతున్నాను, ప్రతిదీ నేను చూపిస్తున్నాను కదా. మీరు ఎక్కడ కొన్నా ఇలాంటి వస్తువులు కొనండి. ఎందుకంటే ఇవి మనం వాడేది ప్రతిదీ క్వాలిటీలో ఉంటుంది. ఎందుకంటే హీట్ అయినా కూడా కాలిపోకుండా ఉండే మెటీరియల్ ఇవన్నీ. మనకు కొన్ని పీవీసీ మోడల్ వస్తాయి. పీవీసీ ఏంటంటే కొంచెం మెల్ట్ అయినా కూడా కాలిపోతుంది. అప్పుడు మనకి ఐరన్ బాక్స్లో ఫిల్మెంట్ పోతానే ఉంటాయి. చాలామంది ఏంటంటే ఇది ఉంది కదా కనెక్టర్ కొంచెం లూజ్గా ఉంటుంది, మెల్ట్ అవుతూ ఉంటుంది, అట్లే వాడుతుంటారు. అంటే వాళ్ళకి తెలియక. ఇప్పుడు మనకి ఈ టాప్ ఉంది, ఇక్కడ కాలిపోయి ఉంటుంది,
లేదంటే ఇక్కడ కాలిపోయి ఉంటుంది, వాళ్ళకి తెలియదు. లేదంటే ఇక్కడ మెల్ట్ అయిపోయి ఉంటుంది. పీవీసీ వాడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కాలిపోయినట్లుగా మెల్ట్ అయిపోయి ఉంటుంది, అంటే ఇది క్రాస్గా అయిపోయి, లేదంటే ఇది క్రాస్ అయిపోయి తర్వాత వచ్చేసి ఇక్కడ కాలిపోయి, లేదంటే ఇక్కడ కాలిపోయి అట్లా ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు తెలియక ఆ పని జరుగుతుంది కదా అని అలాగే వాడుతూ ఉంటారు. అలాంటిది అసలు వాడకండి. ఎందుకంటే ఐరన్ బాక్స్లో ఫిల్మెంట్లు త్వరగా పోతాయి. అది కొంచెం మెల్ట్ అయినా, ప్లగ్గులు మెల్ట్ అయినా, స్విచ్ బోర్డు మెల్ట్ అయినా ఏదైనా కూడా వెంటనే మార్చేసుకోండి. అలాగే వాడకూడదు. మార్చేసుకొని ఎప్పుడు కూడా ఈ ప్లగ్గులు, స్విచ్ బోర్డు కొంచెం కాలినట్లు అనిపించినా కూడా మార్చేసుకోండి. ఎందుకంటే ఐరన్ బాక్స్లో ఫిల్మెంట్లు మనకి లూజ్ కాంటాక్ట్ వల్లనే పోతాయి, వేరే ప్రాబ్లమ్స్ వల్ల అయితే పోవండి. పవర్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఎక్కువ శాతము పవర్ ఎక్కువ తక్కువ రాదండి, ఎక్కువ శాతము లూజ్ కాంటాక్ట్ వల్లనే ఫిల్మెంట్లు పోతాయి. అది చాలామందికి తెలియదు, అది ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఫిల్మెంట్లు పోతున్నాయంటే పోతే మనం ఏం చేస్తామండి అని మార్చిస్తారు తప్ప మీకు ఈ పలాని ప్రాబ్లమ్స్ వల్ల పోతున్నాయని చెప్తారు, కానీ తక్కువ శాతం అండి ఎవరో చెప్తారు. మనం ఏంటంటే మీరు ఎక్కడో ఉన్నారు, నన్ను నమ్మి నాకు ఆర్డర్ ఇస్తున్నారు, అది నాకు చాలా సంతోషం. కానీ మనం ఇచ్చిన బాక్స్ 10 కాలాల పాటు వర్క్ అవ్వాలని నేను కోరుకొని ఇస్తాను ఎవరికి ఇచ్చినా కూడా. దాంతోపాటు అండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఐరన్ బాక్స్ మ్యాట్ అండి. ఐరన్ బాక్సులు పెట్టుకోవడానికి కింద ఆ రింగ్ లాంటిది అలాంటిది పెట్టుకుంటారు, బండ పెట్టుకుంటారు, కొంతమంది గ్రానైట్ స్టోన్ బండ పెట్టుకుంటారు. అలాంటివి లేకుండా ఈ సిలికాన్ ప్యాడ్ అండి. మనకి ఎంత హీట్ ఉన్నా కూడా ఈ ప్యాడ్ అయితే కాలిపోదు. ఇటు సైడ్ పెట్టుకోవాలి ఐరన్ బాక్స్, కాలిపోయేదైతే ఉండదండి. ఫుల్ హెవీ క్వాలిటీలో ఉంటుంది, మందం కూడా మంచి మందం ఉంటుంది. ఈ మ్యాట్లు కావాలన్నా కూడా ఎవరికన్నా ఇప్పుడు మనం చూపించిన దాంట్లో స్పేర్ పార్ట్స్ ఏ పార్ట్ కావాలన్నా నేను పంపిస్తానండి. నాకు అడ్రస్ పెట్టేసి పలాని వాట్సాప్ నెంబర్లో అడ్రస్ పెట్టి నాకు పలాని వస్తువు కావాలండి అని అంటే స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టడము, లేదంటే దానిపైన పేరు రాయడం పెట్టినా కూడా నేను పంపిస్తాను ఎవరికన్నా కావాలనుకున్నా కూడా. ఇదైతే నేను ఎమ్మిగనూరు అయితే పంపిస్తున్నానండి. ఎమ్మిగనూరు నేను పదే ఎందుకు చెప్తున్నానంటే అన్న నాకు అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చారు, నేను ఏ ఊరు పంపిస్తున్నాను చాలా సందర్భంలో అయితే. ఎందుకంటే నేను ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళకు స్పీడ్గా పంపిస్తుంటాను టైం కుదిరినప్పుడు మాత్రమే నేను వీడియో తీస్తూ ఉంటాను. ఆ వీడియో తీసినప్పుడు పలానా ఊరికి అయితే నేను పంపిస్తున్నానండి, పలానా ఏరియాకి అయితే నేను పంపిస్తున్నానని చెప్తూ ఉంటాను. అందుకోసమని నేను చెప్తున్నాను. ఎమ్మిగనూరు అయితే నేను ఈ మొత్తం సెటప్ ఇక్కడ మనం ఏదైతే కనపడుతుందో హ్యాండిల్, వైరు, ప్లగ్, మ్యాట్, ఐరన్ బాక్సు, కంట్రోల్ బోర్డు, తర్వాత వచ్చేసి మనకి ఈ మిల్కీ ప్యాడ్ చంపాను కదా, మిల్కీ ప్యాడ్, ఫిల్మెంటు, ఇదంతా టోటల్ సెట్ అండి. అంటే ఈ స్పేర్ పార్ట్స్ మిల్కీ ప్యాడ్, ఫిల్మెంట్ స్పేర్ పార్ట్స్ అండి, సెట్లోకి రావు ఇవి రెండు. వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి తీసుకున్నారు. చాలామంది ఏమంటున్నారంటే నేను రేట్ చెప్పిన తర్వాత ఇంకో విషయం అండి, రేట్ అయితే చాలామంది యూట్యూబ్లో కామెంట్లలో అడుగుతున్నారు. నేను చాలా వీడియోలో చెప్తున్నాను, నాకు రేట్ చెప్పడానికి ఇబ్బంది లేదండి. కాకపోతే వీడియో తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత నెలకు చూసేవాళ్ళు ఉంటారు, సంవత్సరాన్ని చూసేవాళ్ళు ఉంటారు, 2 సంవత్సరాలు చూసేవాళ్ళు ఉంటారు చాలామంది. అప్పుడు రేటు నేను చెప్పాను అనుకోండి, 1 మంత్ తర్వాత చూసినా మనకి రేట్ అదే ఉండొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా చూసి వీడియో ఆ రోజు మీరు ఇప్పుడే నేను వీడియో చూశాను ఈ రేట్ ఉంది కదండి, మీరేంటి మళ్ళీ ఎక్కువ చెప్తున్నారనే అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నేను డైరెక్ట్గా రేట్ అయితే నేను చెప్పట్లేదండి, మీరు తప్పుగా అనుకోవద్దండి రేట్ ఎందుకు చెప్పట్లేదు అని. చాలామంది కామెంట్లు ఏమంటున్నారంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాడు, రేట్ మాత్రం చెప్పట్లేదు అని అంటున్నారు కొంతమంది. నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చేది ఏంటంటేనా, వాట్సాప్లో అయితే మీకు ఫొటోస్ షేర్ చేస్తాను, తర్వాత మీకు ఈ పలానా వస్తువు ఇప్పుడు ఐరన్ బాక్స్ ఇది, తర్వాత వైర్ అయితే 2.5 స్క్వేర్ mm, తర్వాత ఇన్ని మీటర్లు వస్తుంది, కాటన్స్లు, ఇవన్నీ చెప్పడం కోసం నేను వాట్సాప్ నెంబర్ అని చెప్తున్నాను. మామూలుగా కాల్ చేయమని చెప్పొచ్చు, కానీ కాల్ చేస్తే అర్థం కాదు. అదే వాట్సాప్ నెంబర్ అనుకోండి, ఫొటోస్ పంపిస్తాను, ఈ వస్తువు, ఈ పలానా వైరు, పలానా ప్లగ్ అని చెప్తాను, అందుకోసమే అయితే పంపిస్తున్నాను. నేను అర్థం చేసుకుంటారని కోరుకుంటాను ఫ్రెండ్స్, ఎవరైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.